అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో చీర్యాల గ్రామంలో అందమైన ప్రకృతిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము దర్శనానికి వెళ్ళాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సికింద్రాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారి పక్కనే 4 రోడ్లతో అనుసంధానించబడింది. తెలంగాణలోని అతిపెద్ద ఆర్చ్ ఎంతో అందంగా రంగురంగుల శిల్పాలు లతలతో ఆకర్షణీయంగా ఉంది. ఆర్చ్ పైన లక్ష్మీ సమేత నరసింహస్వామి విగ్రహం, గణేశుని విగ్రహం, సంజీవని పర్వతం ఎత్తుతున్న హనుమంతుడు మరియు అభయాంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణంలో నరసింహ భగవానుని పరమభక్తుడు మల్లారం ఈశ్వరయ్య స్వామి సూచన మేరకు యాదగిరిగుట్టకు వెళ్ళి దర్శనానంతరం ఒక స్వామి పటాన్ని తీసుకువచ్చి నిత్యం పూజలు చేసేవాడట. అతని కుమారుడు మల్లారం లక్ష్మీనారాయణ గురువు ఆజ్ఞ మేరకు నరసింహ విగ్రహాన్ని తయారు చేసి తన పూజ గదిలోనే ఉంచి నిత్యం పూజలు చేయసాగాడు. ఆ తరువాత స్వామిని ఆరాధించడానికి ఆలయం ఉండాలని తన పొలంలోనే తగిన స్థలాన్ని ఎంచుకొని శంకుస్థాపన చేసి మే 1, 2008న ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. పునాది తీస్తుండగా భూమిలో ఆశీర్వదిస్తున్నట్లుగా నాగదేవత కనిపించిందట. మేము వెళ్ళిన రోజు గుడి ఫౌండర్ లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సన్మానం చేశారు. మేము కూడా వారితో ఫోటో దిగాము. గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో విష్ణువు యొక్క 10 అవతారాలు, మధ్యలో లక్ష్మీ నరసింహ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. గుడి చుట్టూ ఉపదేవతలు మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, శుక్రవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. గర్భగుడి లోపల ఆదిశేషుని నీడలో లక్ష్మీ సమేతంగా శాంత నరసింహుని అందంగా అలంకరించిన విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధాన దేవత ముందు కళ్ళు మూసుకోకుండా భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ మరో ప్రత్యేకత కర్రదెబ్బ ఆశీర్వాదం. తీర్థ ప్రసాదాల అనంతరం దండుకర్రతో వీపు మీద 3 సార్లు తట్టడం ఆనవాయితీ. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఇక్కడి విశ్వాసం. ఈ గుడిలో చాలామంది భక్తులు తన ప్రత్యేకమైన కోరికలను ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని 11 లేదా 21 లేదా 41 సార్లు ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తారు. కోరిక తప్పకుండా 41 రోజుల లోపే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కోరిన కోరిక నెరవేరిన తరువాత మళ్ళీ వచ్చి 41 సార్లు ఆలయాన్ని ప్రదక్షిణ చేయాలి. శనివారం చాలామంది భక్తులు ఇక్కడ రాత్రి బస చేసి మరునాడు దైవ దర్శనం చేసుకొని వెళతారు. ఈ పవిత్ర ఆలయంలో 5 శనివారాలు నిద్రిస్తే తప్పక శాంతి లభిస్తుందట.
ఆలయాన్ని ఆనుకుని గ్రామదేవతలైన బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ ఆలయాలను కూడా అందంగా పునరుద్ధరించారట. ఇక్కడ మరో ప్రత్యేకత, సతీ సమేతంగా నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇలా సతీ సమేతంగా నవగ్రహాలు చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. ఈ చీర్యాల నరసింహుడు యాదగిరి నరసింహుని అంశగా భావించి ఆ స్వామిలాగానే అన్ని పూజలు, అభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో విశాలమైన పార్కింగ్, రాత్రి నిద్ర చేయడానికి 41 గదులు, బస్సు సౌకర్యం కూడా కలదు. ప్రతి శనివారం అన్నదానం కూడా ఉంటుంది. మీరు కూడా ఈ సంకల్ప సిద్ధి నరసింహుని దర్శించుకొని మీ కోరికలను తీర్చుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please like, share and subscribe our channel.